హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న చిట్టి. యాక్చువల్లీ మేము రీసెంట్గా హైదరాబాద్ టు మదురై వచ్చామండి. అది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. అండ్ మదురై టు మున్నార్ వచ్చాము. మున్నార్ ప్లేసెస్ చూడవలసిన ప్లేసెస్ అండి. ఇది హిల్ స్టేషన్ వైపు వెళ్ళామండి మేము. చాలా బాగుంది ప్లేస్ అయితే. ప్రకృతి అందాలండి. అక్కడ ఎక్కువ మనకి టీ ప్లాంట్స్ అండి. మనం టీ పొడి వేసుకుంటాం కదండి, ఆ టీ పొడి తయారు చేసే ప్లాంటేషన్ మొత్తం అక్కడే ఉందండి. నెక్స్ట్ చాక్లెట్స్ కూడా మనకి కోకో పౌడరు అలాంటివన్నీ దొరుకుతాయండి. చాక్లెట్స్ ఎక్కువ, టీ పొడి ఎక్కువ దొరుకుతుందండి. ఈ ప్లేసెస్ చాలా బాగుందండి. మేము హాలిడేస్ ట్రిప్కి వెళ్ళాము. చూడవలసిన ప్లేస్ అండి. చాలా మంచుగా ఉంటుంది. చాలా బాగుంది ప్లేస్ అయితే. మేము వెళ్ళే దారిలో వర్షం కూడా పడిందండి. చాలా బాగుందండి. ప్రకృతి అందాలు చూడవలసిన ప్లేస్ అండి. ఇదంతా చూసారా, మొత్తం కొండల దగ్గర అదంతా టీ ప్లాంట్స్ అనమాట. చిన్న చిన్న టీ ప్లాంట్స్. చాలా బాగా, చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. చూడవలసిన ప్లేసు. మీ పిల్లలతో కూడా మీరు ట్రిప్ని ఎంజాయ్ చేయండి హాలిడేస్లోని. వాళ్ళు కూడా సరదా పడతారు. చూసారా, మేము వెళ్ళే ప్లేస్లో వర్షం అయితే పడుతుంది. ఇలా వర్షం పడేటప్పుడు ఇలాంటి ట్రిప్స్ని ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చండి. వర్షం పడుతుండగా ట్రావెల్ చేస్తే ఇంకా బాగుంటుందండి. కాకపోతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూసారా మౌంటైన్ హిల్స్ ఎలా ఉంటాయి, పాడేరు ఎలా ఉంటుందో సేమ్ ఆ టైప్ లాగానే ఘాటీ రోడ్లండి. చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. మీరు హాలిడేస్లోని పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. వాళ్ళు కూడా ఇలాంటివన్నీ చూస్తే ఎంజాయ్ చేస్తారు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలాంటి ప్లేసెస్. చూసారా, తర్వాత ఎండ్ వచ్చింది. మళ్ళీ ప్లేస్ అంతా నేను వీడియో తీసాను. అంతా టీ ప్లాంటేషన్ మొత్తం. ఎక్కడ చూసినా అవే కనబడుతున్నాయండి, చెట్లు. అలాగా లోపలికి వచ్చామండి. కాటేజ్ దగ్గరికి వచ్చాం. కాటేజ్ లోపల ఇక్కడ మేము ముందే బుక్ చేసుకున్నామండి. కాటేజ్ నేమ్ నాకు కొంచెం ఐడియా లేదు, నేను సరిగ్గా దాన్ని అప్పుడు ఫోటో తీయలేదు. సో కాటేజ్ లోపలికి వచ్చి ఇగోండి, బయట ప్లేస్ అయితే మంచుతో చూసారా, ఎక్కడ పడితే అక్కడ మంచు. బయటకు వచ్చి మంచుతో ఫోటో తీసాను. ఇగోండి మా కాటేజ్, మాకు ఇచ్చిన రూమ్స్ అనమాట ఇవి. రూమ్స్లోని బెడ్, టీవీ మొత్తం. రూమ్స్ కూడా చాలా బాగుంది. రూమ్స్ బయట ఇంకా బాగుందండి. చల్లగా ఉందండి ప్లేస్ అయితే. మేము అలాంటి ప్లేస్ని విజిట్ చేస్తాను అనుకోలేదు. యాక్చువల్లీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. హిల్ స్టేషన్ వైపు వెళ్తే ఇలాంటి కాటేజెస్ దొరుకుతాయండి. మేము హిల్ స్టేషన్ వైపే వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా కాటేజ్ బయట చూసారా మంకీస్, అవి వాటితో కూడా చాలాసేపు మేము ఎంజాయ్ చేసాం. మా పిల్లలు, మేమును, మా మేనకోడలు. ఇవి కాటేజ్ బయట వాడుతూ మాతో సరదాగా ఆ అద్దాల దగ్గరికి వచ్చి అద్దాలు కొట్టడం, అవి భయం వేసింది ఫస్ట్, కానీ అవి ఏమీ చేయలేదండి. ఆ మంకీస్తో కూడా మేము బాగా ఎంజాయ్ చేసాం. ఇలాగ చూసారా, నేను ఇటు అటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాను బయట. దాంతో మాట్లాడుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ అని. అదేమో అటు ఇటు చూస్తుంది మంకీ చూస్తుంటే చాలా సరదాగా అనిపించింది. ఎంత ముద్దుగా చూస్తుందో చూసారా. మంకీస్ చాలా పిల్లలకి సరదాగా అనిపిస్తాయండి. ఇలాంటి హిల్ స్టేషన్ వైపు వెళ్తే పిల్లలు కూడా సరదా పడితే ఎంజాయ్ చేస్తారు. అలా మళ్ళీ బయటకు వచ్చి ట్రావెల్ చేసామండి. వాటర్ ఫాల్స్కి వెళ్దామని చెప్పి అలా కొంచెం ముందుకి మళ్ళీ వెహికల్స్, మాకు 2 కార్ డ్రైవర్స్ అండి. చాలా మంచి డ్రైవర్స్ దొరికారు. చాలా బాగా 2 వెహికల్స్లో మమ్మల్ని, మా పిల్లల్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు. మా ఆడపడుచాల ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిపి వెళ్ళామండి. అదంతా టీ ప్లాంటేషన్. మేము మళ్ళీ బయలుదేరాము. అదిగోండి వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇక్కడ వాటర్ ఫాల్స్లో మా మామగారు, అత్తగారు, మా బాబు ఎంత బే పరిగెట్టేస్తున్నాడు. వాటర్ ఫాల్స్ చూడగానే, ఇంకా ఆ ప్రకృతి అందాన్ని చూడగానే ఎవరికేంటి ఎంజాయ్మెంట్ ఉండదు. చాలా బాగుంది. చూసారా వాటర్ ఫాల్స్ ఎంత అందంగా ఉందో. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర మేము బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళాము. ఇంకో చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉందండి. ఇది చూసిన తర్వాత ఇంకో చిన్న వాటర్ ఫాల్స్ అండి. ఇది కూడా వాటర్ ఫాల్స్ వస్తుంటే ఆ సౌండ్ చాలా ఎంత బాగుంది తెలుసండి. పీస్ఫుల్గా ఉంది. అలా చాక్లెట్ ఫ్యాక్టరీ అండి ఇది. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాము. చాలా చాక్లెట్స్. ఆ లోపలికి వెళ్తే బయట సైడ్, అవుట్ సైడ్ ఈ ప్లేసెస్ అండి. ఈ ప్లేసెస్ 2-3 పిక్స్ తీసుకున్నాము. నేను, మా పిల్లలు అందరూ అక్కడ. ఇదంతా ఆ ప్లేస్ అనమాట. ఆ పై నుంచి ఒక వ్యూ ఉంటుంది చాక్లెట్ ఫ్యాక్టరీ లోపలికి. పక్కన చిన్న రెస్టారెంట్ ఉంటుంది ఇలా అప్ ఎక్కేటప్పుడు. ఆ రెస్టారెంట్లో ఇక్కడ చిన్న చిన్న పిక్స్ అనేవి తీసుకున్నాం. ఇదిగోండి, అది బ్రిడ్జ్ టైప్ అనమాట. ఈ లోపలికి వెళ్ళి అవుట్ సైడ్ అక్కడ ఆగాము కొంతసేపు. ఈ మంచు ప్రదేశాన్ని అంతా తీసుకున్నాం. సేమ్ నాకు పాడేరు గుర్తొచ్చిందండి. పాడేరు ఘాటీ రోడ్లు ఎలా ఉంటాయి ఆ టైప్లో ఉందండి. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో పాడేరు ఎలా చూసామో అలాగే ఉంది. సేమ్ మా పాడేరు ఘాటీ రోడ్ సేమ్ ఇలాగే ఉంటుందండి. ఇది చూసిన తర్వాత నాకు మున్నార్ హిల్ స్టేషన్ చూసిన తర్వాత సేమ్ అలాగే గుర్తొచ్చింది. హోటల్లో మళ్ళీ ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అండి. అక్కడ చూసారు గాజు బాటిల్స్ ఉన్నాయి. అక్కడ గాజు బాటిల్స్లో ఒక పౌడర్ వేసి ఇస్తారండి. మొత్తం మునార్ అంతా ఎక్కడ హోటల్స్కి వెళ్ళినా గాజు బాటిల్లో పౌడర్ వేసి ఇస్తారు. అది ఔషధం పౌడర్ అంట. చాలా మంచిది అండి. ఎక్కడికి వెళ్ళినా మేము టిఫిన్స్ తిన్నా అదే గాజు బాటిల్ చూశాను. అలాగే మేము నైట్ అయ్యింది. ఇదిగోండి మ్యూజికల్ ఫౌండేషన్, డెకరేషన్, లైటింగ్. దీని లోపలికి వెళ్ళలేకపోయామండి. నేను ఇంకా టైం అయిపోయింది అనేసి వెంటనే ఇంటికి చేరుకున్నాము. అలా హోటల్కి వెళ్ళాము. మళ్ళీ కొంచెం అగండి చూసారా, నేను పిక్స్ తీసుకున్నాను. ఆ గాజు బాటిల్లోనే ఔషధం వాటర్ వేసి ఇచ్చారండి. తర్వాత అలా రెడీ అయ్యాము. ఆ లోపల
కాటేజ్ లోపలే అవుట్ సైడ్ అనమాట. టిఫిన్ చేసిన తర్వాత 2-3 పిక్స్ తీసుకున్నాము. మళ్ళీ మార్నింగ్ బయటకు వచ్చి ఇగోండి వ్యూ అంతా ఇలా ఫొటోస్ తీసాను చూసారా. ఈ వ్యూ అంతా చాలా బాగుందండి. నిజంగా అక్కడైతే ఉండిపోవాలనిపించింది నాకైతే. అంత బాగుంది ఆ ప్లేసు. చూస్తుంటే అస్సలు మర్చిపోయానండి. ఆ ప్లేస్ అయితే నాకు అస్సలు చూస్తుంటే కొద్ది ఇంకా చూడాలనిపించి అక్కడే ఉండిపోవాలనిపించింది. ఇంక మనం ఉండలేం కదండి. తీసుకుంది 1 వీక్. ఆ 1 వీక్లో వెళ్ళి ఎంజాయ్ చేసేస్తాం. మినిమం 2 వీక్స్ అయితే మొత్తం అక్కడ అన్నీ కవర్ చేయొచ్చండి. మేము చూసేది వాటర్ ఫాల్స్, నెక్స్ట్ ఒక బ్రిడ్జ్, అదే బోట్ షికార్ ఉంది. ఆ బోట్ షికార్ దగ్గరికి వెళ్ళలేదండి. అటువైపు వెళ్ళాం కానీ ఇంకోండి బోట్ షికార్ ఇది. ఈ బోట్ షికార్కి నాకు దిగాలంటే భయం అండి. వాటర్లో కొంచెం బోట్ షికార్ అంటే నాకు భయం వేసి దిగలేదు. తర్వాత హోటల్కి వచ్చాము. హోటల్కి వచ్చి అక్కడంతా ఫిష్ ఫుడ్ అండి. ఎక్కడికి వెళ్ళినా ఫిష్ ఫుడ్, బ్రౌన్ రైస్. మా అబ్బాయి బర్త్డే అని చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు. వాడికి డ్రైవర్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అవి డ్యాన్స్ చేస్తున్నాడు. అలాగా ఏనుగులు ఉన్న ఒక ప్రదేశం ఉందండి, అక్కడికి వెళ్ళాం. అలా మా ఫ్యామిలీతో ఒక ఫొటోస్ తీసుకున్నాము. అవి ఎవరిని ఏం చేయవండి, చాలా బాగా అవి ఆ పైకి కొండ మీదకి ఎక్కి అప్ అండ్ డౌన్ చేయడానికి దానికి అమౌంట్ కలెక్ట్ చేస్తారు. అక్కడ వాటికి ఫస్ట్ ఫ్రూట్స్ కొని చూసారా ఏనుగు ఎంత బాగా తన పనే తానే చేసుకున్నట్టుగా ఎంత చక్కగా చూస్తుందో. అలాగే ఇదిగోండి మా కాటేజ్ బయట ఇది అవుట్ సైడ్ అనమాట. కాటేజ్ అవుట్ సైడ్. ట్రీ ప్లాంట్ చూసారా ఎంత అందంగా ఉందో. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ ట్రావెలింగే చేసామండి. 1 వీకే నాకు లీవు. సో 1 వీక్ లీవ్ వల్ల కంటిన్యూ ట్రావెల్ చేయవలసి వచ్చింది. 1 వీక్ లీవ్ అంటే ఆ 1 వీక్ లీవ్లో మనకి ఎక్కడ సరిపోతాయండి లీవ్స్. మేమేమో హైదరాబాద్ టు మదురై వచ్చాం. మదురై టు మున్నార్ వచ్చాం. మున్నార్లో కొన్ని ప్లేసెసే విజిట్ చేసాం. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ మేము విజిట్ చేయలేదు. కొన్ని వీడియోస్ ఇంకా నేను అప్లోడ్ చేయలేదండి. అవి కూడా తొందరలో అప్లోడ్ చేస్తాను. చూసారు అక్కడ మేము ఏనుక్కి పైనాపిల్స్ కొనేసి పెట్టామండి. అవి తినిన తర్వాత దానికి పైనాపిల్కి సపరేట్ కాస్ట్. మా పాప ఎక్కిందండి. మా పాపని కూర్చోబెట్టుకుంటే అది కొండ పై వరకు ఎక్కి రావడానికి దానికి కూడా అమౌంటే 700 ఎంతో తీసుకున్నారు. మా పాప మా హస్బెండ్ ఇద్దరు అలా పై వరకు వెళ్ళారు. ఇంకా అయిపోయిన తర్వాత మేము రిటర్న్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చామండి. ఇంకా అక్కడి నుంచి వికెట్ చేసి ఇగోండి ఎయిర్పోర్ట్లోని నేను మా అబ్బాయి ఫుల్గా 2-3 పిక్స్ తీసుకున్నాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా బాగుందండి. అదిగోండి నా ఫ్లైట్ టికెట్. రిటర్న్ నైట్ కూడా నేను ఫ్లైట్ జర్నీ చేశాను. చాలా ఆనందంగా అనిపించిందండి. నైట్ టైం ఫ్లైట్ జర్నీ. సో అక్కడ కూడా ఫ్లైట్లో ఒక 2-3 పిక్స్ తీసుకున్నాను. సో మీరు ఇలాంటి ట్రిప్స్ ఎంజాయ్ చేయండి. పిల్లల్ని కూడా సరదాగా తీసుకువెళ్ళండి. అప్పుడప్పుడు సరదాగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఇలా ట్రిప్స్ హాలిడేస్లో చాలా ట్రిప్స్ ఉన్నాయి. సో నైట్ టైం ఫ్లైట్ చూసారా ఎంత ఆకాశం అయితే ఎంత అద్భుతంగా ఉందండి. నైట్ టైం కూడా జర్నీ చేస్తున్నప్పుడు ఫ్లైట్లో నేను వీడియో తీసానండి. చాలా బాగుందండి. ఆ చుక్కలు మనల్ని ఆకాశాన్ని తాకనట్టుగా ఉన్నాయి. వచ్చామండి ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి ఇలాగ పెద్దవాళ్ళు ఇలా వెళ్ళారు కదా, సో వాళ్ళని అలా పంపించి నేను మా ఆడపడుచు మా అమ్మాయి మేము ఇలా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.